City. Love Shots on Radio City 91.1 FM. మిత్రమా, డబ్బు, మనీ, ఈ డబ్బు సంపాదన గూర్చి ఆలోచన రాగానే ముందుగా మన మీద మనకు నమ్మకం కలగజేసుకోవాలి. నేను ఎటువంటి ట్రాఫిక్లోనైనా స్కూటర్ డ్రైవ్ చేయగలను. ఇది నా మీద నాకు గల ఖచ్చితమైన నమ్మకం. ఇలా తన మీద తనకు నమ్మకం లేని ఇల్లాలు ఎన్ని సంవత్సరాలు బట్టి వంట చేస్తున్నా ఉప్పు తక్కువ వేయడం, కాఫీలో చక్కెర ఎక్కువ వేయడం చేస్తుంది. ఎంతకాలమైనా ఆ ఇల్లాలు తన మీద తనకు నమ్మకం ఏర్పరచుకోలేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్ ఆఫీసుల్లో గుమస్తాలు, ఆఫీసర్లు తమ మీద తమకు నమ్మకం లేక రూల్స్ మాట్లాడుతుంటారు. తమ మీద తమకు పూర్తి నమ్మకం కోల్పోయి రూల్స్ ప్రజలకు మేలు చేయడానికే పెట్టారన్న విషయాన్ని మరుగుపరుస్తూ రూల్స్ నా చేతులు కట్టిపడేశాయి అని మాట్లాడుతుంటారు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే లోకంలో ఎవ్వరినీ నువ్వు నమ్మించలేవు. అందుకే మనకెవరికైనా గవర్నమెంట్, మున్సిపల్ ఆఫీసులందు నమ్మకం కలగదు. నేళ్ల కులాయి శాంక్షన్ అయిపోయింది, ఆర్డర్ పోస్టులో వస్తుంది అని కార్పొరేషన్ వాళ్ళు అంటే ఆ ఆర్డర్ నిజంగా మన చేతికి వచ్చే వరకు మనం నమ్మలేం. ఒకవేళ పోస్టులో వస్తే ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది అనుకుంటాం కదా. నాకు తెలిసి మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళను నిర్భయంగా నమ్ముతాం. మన మీద మనకు నమ్మకం లేకపోతే మిత్రమా, క్యారమ్స్ లో షూర్గా కాయిన్ కూడా వేయలేం. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఓ పనిని ఎంత సామర్థ్యం అవసరమవుతుందో అంచనా వేసి సామర్థ్యాన్ని సరిగ్గా వాడుకోగలం. ఓ ఆసామి సిటీ బస్ ఎక్కి 2 టికెట్లు తీసి ఒకటి పై జేబులోను మరొకటి ప్యాంట్ జేబులోను పెట్టుకున్నాడు. కండక్టర్, అదేంటి, నువ్వు ఒక్కడివే కదా, 2 టికెట్లు ఎందుకు అని ప్రశ్నిస్తే, పొరబాటున ఒకటి పోతే ఇంకొక టికెట్ ఉంటుంది అన్నాడు. అప్పుడు కండక్టర్, ఒకవేళ అది కూడా పోతే అని ప్రశ్నిస్తే, బ్యాక్ పాకెట్లో బస్ పాస్ ఉందిగా అన్నాడు ఆసామి. అప్పుడు కండక్టర్ ఇంకా గట్టిగా అంటూ నవ్వి, అది కూడా పోతే అని అడిగినప్పుడు, ఏం పర్వాలేదు, నేను ఆర్టీసీ స్టాఫ్ని అన్నాడు. చూశారా, ఆ ఆసామికి తన మీద తనకు ఎంత నమ్మకం ఉందో. అందుకే మిత్రమా, డబ్బు సంపాదన విషయంలో కావచ్చు, మరేదైనా లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కావచ్చు, మన మీద మనకు నమ్మకం ఉండాలి. Radio City Podcast. Radio City.